మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక. ఈ శుభవేళ మీ గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతుంది. లోకంలో ప్రతి మనిషి బ్రతికి జీవిస్తున్నారు కదా. కొంతమంది సమాజానికి ఉపయోగపడుతున్నారు, కొంతమంది సమాజాన్ని పాడు చేస్తున్నారు, కొంతమంది ఆధారం లేకుండా బ్రతుకుతున్నారు, జీవితం అంతా నిష్ప్రయోజనంగా నడుస్తున్నారు. ఇంతకీ మనం నడిచే మార్గంలో జీవిస్తున్న జీవితంలో ప్రయోజనకరమైన జీవితమా, నిష్ప్రయోజనకరమైన జీవితమా? మనం వెళుతున్న ఈ మార్గంలో ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నామా, ఎవరికైనా ఉపయోగపడుతున్నామా ఆలోచించాలిగా. అలా కాకుండా ఏదో నా వంతు నేను బతుకుతున్నా, రాత ఎలా ఉంది అనే మాట అనకండి. బైబిల్ అంటుంది, నిన్ను దేవుడు గణపరిచాడు, నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఆయన దృష్టించాడు, సృష్టించాడు, నీ మీద దృష్టి కూడా ఉంచాడు. ఒక్క మాట చెప్పనా, బైబిల్లో వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చదవండి. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము 47లో ఇలాగున రాయబడింది. ఒక వ్యక్తి నరహంతకుడుగాను, హింసకుడుగాను, హానికరుడుగాను, ద్వేషిగాను, పగ సాధించేవాడుగా బ్రతికాడు. ఆ విధమైన కార్యక్రమం చేయట్లో అతడు దిట్ట. అది కూడా మతానికి లాభం కలిగే కార్యక్రమాలు చేస్తున్నాననుకుని భావిస్తూ సాగుతూ వచ్చాడు. కానీ ఒక రోజున దేవుడు అతగాన్ని దర్శించాడు. గుర్రం మీద వెళుతుంటే పలకరించి వెలుగు చేత కంపి గుర్రం మీద నుంచి పడవేసి కళ్ళు మూపించాడు, తర్వాత కళ్ళు తెరిపించాడు. ఇంతా చేశాక, ఎందుకని ప్రభువా నన్ను ఇట్లా చేశావనంటే అప్పుడు ఈ మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించి ఉన్నాను. అంటే అతని జీవితంలో దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? అనేకులకు నీ వెలుగుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన పట్లే కాదు, నా పట్లే కాదు, మన పట్లే కాదు. అంటే మనం ఎవరికైనా ఉపయోగం ఉండాలిగా. మనం ఎవరమై ఉండాలి అంటే అన్యులకు వెలుగుగా ఉండాలి. అంటే ఒక్క దీపం వెలిగితే ఎంతమంది సంచరిస్తారు? వెలుగున్న చోట జనం గుమిగూడతారు, వెలుగున్న దారిలో జనం నడవడానికి ఇష్టపడతారు. నిన్ను నడిచే వ్యక్తిలాగా పెట్టలేదట, అనేకులకు వెలిగే వ్యక్తిలాగా పెట్టాడు. అన్ని జనులకు నేను వెలుగుగా నియమించాను. అంటే నీ వెలుగును బట్టి వేల మంది ప్రజలు క్షేమంగా నడిచి వెళతారు, నడవాలి కూడా. వెలుగుగా నియమించాను అంటే అర్థం ఏమిటి? నీ ప్రవర్తన వెలుగై ఉండాలి, నీ మాట వెలుగై ఉండాలి, నీ జీవితం పవిత్రమై ఉండాలి. నీ సాక్ష్యం వెలుగుతూ ఉందా? వెలుగుకరమైన సాక్ష్యం కలిగి ఉన్నావా? అనేకులు నడిపించడానికి అవకాశం కలిగి ఉన్నావా? ఈ రోజున జనం ఓ నాయకుని వెంట వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? అతను చూచారు, అతను నడిపించగలడని, అతను నమ్మారు, మనతో ఉంటాడు అని. వాళ్ళంతా అప్పగించుకున్నారు, మన ప్రాణానికి అతడే గ్యారంటీ అని. మరి ఈ రోజున నిన్ను అంటాడు కదా, నిన్ను అనేకులకు వెలుగుగా నియమించాను. నీ వలన ప్రజలు వెలుగు చూడాలి, నీ వలన క్షేమం చూడాలి, నీ వలన సంతోషం చూడాలి, నీ వలన జీవం కలిగిన దేవుని యొద్దకు వాడు రావటానికి మార్గం కనపరిచే వ్యక్తిలాగా నీవు ఉండాలి. ఆహా, నీకు నాకు దేవుడిచ్చిన విలువ ఎంత గొప్పదండి! ఎంత ఉన్నత పదవిని కలుగ చేశాడు. ఒకరు వెంట నడిచేవారిగా మనల్ని పెట్టలేదు, కానీ అనేకులు వెలుగులో నడిచేట్టుగా మనల్ని వెలుగు స్తంభంగా చేశాడు, వెలుగుతున్న జ్యోతిలాగా చేశాడు. చదువు ముఖ్యం కాదు, స్థలం ముఖ్యం కాదు, పరపద ముఖ్యం కాదు, పదిలమైన గూడు ముఖ్యం కాదు, నీకున్న ఆచార సిద్ధాంతాలు ముఖ్యం కాదు. నువ్వు దేవుని చేతిలో పడితే దేవుడు తన చేతితో నిన్ను పట్టుకుని వెలిగిస్తే అనేకులకు దీవెనకరంగా ఉంటావుగా. బైబిల్ లేఖనంలో మనం గమనిస్తున్నాం, అబ్రహాం అనేకులకు దీవెనకరంగా మారాడుగా. మా నరహంతకుడైన వ్యక్తి ప్రజలు లక్షల మందిని నడిపించగలిగిన నాయకుడయ్యాడుగా. మరి ఇలాంటప్పుడు నీ జీవితం ఎందుకు నిష్ప్రయోజనం అవ్వాలి? నా రాతెలాని ఎందుకు అనిగిపోవాలి? ఎందుకు ఉపయోగపడిన బ్రతికి ఎందుకు బ్రతకాలి? నువ్వు నిష్ప్రయోజనుడిగా బ్రతకడానికి దేవుని చిత్తం కాదు, ఇష్టం కాదు. ఈ రోజు నుంచి నువ్వు అనేకులకు దీవెనకరంగాను, ఒక ప్రయోజకుడుగాను, ఒక వెలుగును చూపే వ్యక్తిలాగాను, అనేకులు దారి చూపగలిగిన స్తంభంలాగా ప్రభువుని నిన్ను నియమించాడు. ఈ రోజున నీ నియామకాన్ని గమనించి ఈ విధంగా నేను బ్రతకాలి ప్రభు చెప్పినట్టే అంటూ దేవునితో ఐక్యపడు. నిన్ను నడిపిస్తాడు, వెలిగిస్తాడు. నీ వలన అనేకులకి దీవెన ఈ నెలలోనే మొదలవుతుంది. అనేకులు నీ వల్ల దీవించబడుదురుగాక. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి.
రెక్కల నీడలో భద్రపరచండి, క్షేమాన్ని కలుగ చేయండి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి బిడ్డల క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, అందరి రక్షణతో కూడా ప్రార్థనానుభూతులు పెంచబడాలి, అవసరాలేమో తీర్చబడాలి, నీ వలన మేలు పొందాలి. పిల్లల వివాహాలైనా, ఉద్యోగాలైనా, చదువులైనా, అలాగే చేస్తున్న పని, వ్యవసాయ వ్యాపారాలలోనూ అన్నిటికంటే కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఐక్యత ఉండాలి. నీ బిడ్డలు అనేకులకు వెలుగుగాను దీవెనకరంగా ఉండేటట్టుగా నీ బిడ్డలను ప్రతిష్ఠించండి, నడిపించండి. క్షేమాన్ని కలుగజేసి మీరు మహిమ పొందండి. నీ రాకడకు సిద్ధపరచండి, ప్రార్థనాత్మతో నింపి నడిపించండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.